ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ విజయవాడ సన్షైనర్స్ కెప్టెన్ గత సీజన్లో అత్యధిక పరుగులు కొట్టిన క్రీడాకారుడు వారెవరో కాదు మన ఆంధ్ర రంజీ క్రీడాకారుడు ప్రస్తుతం అశ్విన్ హెబ్బర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏపీఎల్ సీజన్ 4లో ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఆయన ఈ స్థాయి రావడానికి వెన్నుదన్ను ఎవరున్నారని ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అశ్విన్, ఎట్లా ఉంది ఈ ఏపీఎల్ సీజన్ 4లో? మీరు ఫస్ట్ మ్యాచే చాలా అద్భుతంగా ఆడారు. అంటే మొదటి బంతి నుంచే కూడా మీరు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడడం వెనుక మీ సీక్రెట్ ఏంటి? సో ఫస్ట్ మ్యాచ్ మేము 196 చేజింగ్ ఉన్నాము. సో ఆ వికెట్ మీద ఆ రోజు అలా ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ బాల్ నుంచి అలా స్టార్ట్ చేసాను ఇన్నింగ్. అండ్ టీం కూడా చాలా బాగా ఆడుతుంది ఈ ఇయర్. విజయవాడ సన్షైనర్స్ 2 out of 2 గెలిచాము. అండ్ ఈ టోర్నమెంట్ని ఇలాగే ఆడదామని అనుకుంటున్నాను. టీమ్ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? అంటే బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, అన్ని ఫార్మెట్లో మీతో పాటుగా ఎట్లా ఉంది మీ టీమ్ కోఆర్డినేషన్? టీమ్ కోఆర్డినేషన్ బాగుందండి. మా హెడ్ కోచ్ విజయ్ సారథి సార్ ఆప్షన్లో చాలా బాగా పిక్ చేశారు టీంని. అండ్ ఓవరాల్ చూసుకుంటే టోర్నమెంట్ని చాలా బాగా స్టార్ట్ చేశారు టీమ్. అండ్ ఇంకా పోయే కొద్దీ అలాగే ఆడాలి. అండ్ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ కరెక్ట్ మిక్స్చర్ ఉంది యంగ్స్టర్స్కి, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్కి. సో అది చాలా బెనిఫిషియల్గా ఉంది మాకు. అంటే మీరు ఈరోజు ఈ స్థాయికి, అంటే మీరు రంజీ ఆడుతున్నారు, ఒక పక్క ఏపీఎల్ ఆడుతున్నారు, ఐపీఎల్ కూడా గతంలో మీరు సెలెక్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు క్రికెట్లో రాణించడానికి మీ వెనుక ఎవరు ఇంత వరకు రావడం సపోర్ట్ ఎవరు? డెఫినెట్లీ మా పేరెంట్స్ అండి. పేరెంట్స్ కన్నా బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఎవరు లేరు ఈ వరల్డ్లో నాకు. సో మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, ఎల్డర్ బ్రదర్, బోత్ ఆర్ ది వన్స్ హు ఆర్ బీన్ సపోర్టింగ్ మీ సిన్స్ డే 1. అంటే మీరు మొదటి బంతి నుంచి కూడా కొట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఇది మీ హ్యాబిచువల్గా, అంటే మొదటిసారి నుంచి ఇదే బాని కొనసాగిస్తున్నారా, లేదా మ్యాచ్ పరిస్థితిని బట్టి అట్లా ఆడుతుంటారు? మోస్ట్లీ మ్యాచ్ పరిస్థితుల నుంచి ఎట్లా పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి ఆడదాన్ని ట్రై చేస్తాను. ఓకే, మీకు అంటే ఈ ఓవరాల్ ఈ జర్నీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఒక సిరీస్ కానీ, ఒక సీజన్ కానీ, అలాంటిది ఏమైనా ఉందా? అంటే యాజ్ ఎ రిమెంబరబుల్ మూమెంట్ నెక్స్ట్ రాబోతుందండి. పోయే కొద్దీ అంటే వచ్చినాయి చాలా టర్నింగ్ పాయింట్స్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ అవ్వడం, ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వడం, క్యాప్టెన్ అవడం. సో ఇవన్నీ టర్నింగ్ పాయింట్స్. బట్ ముందు ఇంకా ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే మెమరబుల్ మూమెంట్ ఉంటుంది, ఈ మ్యాచ్ నుంచి నేను స్కోర్ కొట్టిన తర్వాత నన్ను పిక్ చేశారు అన్న మెమరబుల్ మూమెంట్. 3 years బ్యాక్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఆంధ్ర వర్సెస్ హర్యానా ఆడుతున్నప్పుడు, అవతల పక్క ఆబ్వియస్లీ హర్యానా అంటే చహల్, తెవాటియా, ఒక 3-4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, జయంత్ యాదవ్, హర్షల్ పటేల్. సో వీళ్ళకి అగేన్స్ట్ నేను 100 కొట్టాను T20 మ్యాచ్లో. సో అది వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ నా కెరియర్లో. ఇండియా మొత్తం చూడడం స్టార్ట్ చేసింది. సో ఇలాంటి ఒక T20 ప్లేయర్ ఉన్నాడు, బిగ్ మ్యాచెస్ ఆడగలుగుతాడు అని ఒక నమ్మకం వచ్చింది. సో అక్కడి నుంచి ఐపీఎల్ వచ్చింది అండ్ ఏపీఎల్ క్యాప్టెన్సీ అట్లా. అంటే మీకు అంటే ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్స్ నుంచి ఒక మంచి కామెంట్ అనేది ఏమైనా ఉందా, మంచి అప్లాజ్ అని కానీ? లేదండి. రవి శాస్త్రి కావచ్చు, చాలామంది ఇలాంటి పెద్ద దిగ్గజ క్రికెటర్లు ఉంటారు కదా, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అశ్విన్ హెబ్బర్ లాంటి ప్లేయర్స్ ఉండాలి అన్న ఇది కామెంటరీ బాక్స్లో మీరు మ్యాచ్ చూస్తుంటే ఇస్తుంటారు, బట్ నథింగ్ ఇన్ పర్టికులర్. బట్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా క్రికెట్లో? క్రికెట్లో ఏబీ డివిలియర్స్. నేను తను లెవెల్ని రీచ్ అవ్వవచ్చు, బట్ అట్ సమ్ పాయింట్ ఇన్ మై కెరియర్ ఐ వాంట్ టు బ్యాట్ లైక్ హిమ్. మీ ఫ్యూచర్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇండియన్ క్రికెట్లో వెళ్ళాలి ఇదని ఉంటుంది, మీరు అక్కడ ఎటువంటి రోల్ పోషించాలని మీరు భావిస్తున్నారు? ఎండ్ గోల్ ప్రతి ప్లేయర్ ఇండియాలో యంగ్స్టర్కి ఇంటర్నేషనల్ ఆడాలనే. బట్ నేను ఈ ఇయర్ ఏం చేయగలగాలి అని నేను ఆలోచిస్తున్నాను. సో ఈ ఇయర్ ఐ వాంట్ టు బ్రేక్ ఇన్ టు ఐపీఎల్ టీమ్, ప్లే అ లాట్ ఆఫ్ మ్యాచెస్ దేర్, గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ గో ఫార్ అహెడ్ ఇన్ మై కెరియర్. ఏపీఎల్ మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే వైజాగ్లో ఇది సీజన్ 4 జరుగుతుంది, దీన్ని ఎట్లా మీరు ఫీల్ అవుతారు? డెఫినెట్లీ చాలా మంచి ప్లాట్ఫామ్. ఐపీఎల్ స్కౌట్స్ అన్నీ చూస్తుంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఆరెంజ్ క్యాప్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది నాకు. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే, సో విత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ ఐపీఎల్కి వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అశ్విన్ హెబ్బర్ మ్యాచ్ని బట్టి తన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అదేవిధంగా
దిగ్గజాల నుంచి కూడా తనకు ప్రశంసలు అందుతుంది. బట్ ఇక్కడ కేవలం తను ఇండియాలో ఒక ఆడాలనేది కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందనే దానిపై దృష్టి సారిస్తాను. అతి త్వరలోనే ఒక మంచి మెమరబుల్ మూమెంట్ నా జీవితంలోకి రాబోతుందంటూ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.